ముఖ్యమంత్రి గారి మీద కూటమి మీద పడకుండా ఉంటుందని మనందరి ఉద్దేశం. అంతేనా సార్? రైట్, కాల్ కట్ అయింది. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీకి రావడానికే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు అనుకోవాలి? 11 మంది ఎమ్మెల్యేలు అంటే వారిలో కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అస్త్ర సన్యాసం చేశాడా, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోదామని చెప్పి ఆయన అనుకున్నాడనే ఒక ప్రచారం. దానికి తోడు కడప ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి పార్లమెంట్లో ఏదో చేద్దామని చెప్పేసి ఒక దాన్ని ఏమంటారు ఫీలర్ని ఇంటెన్షనల్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బయటకు వదిలేరు. బట్ అది వర్కౌట్ అవ్వదు కాబట్టి దాని నుంచి విత్డ్రా అయిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డిలో ఒక నాయకుడిని వైసీపీ నేతలు చూడట్లేదా అంటే ఒక సమర్థవంతమైన నాయకుడిని ఈయన నమ్ముకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనో, లేకపోతే ఈ పార్టీ ఉంటుందా లేదా, లేకపోతే కాంగ్రెస్లో కూడా విలీనం చేసేస్తారు, డీకే శివకుమార్తో ఆయన భేటీ అయ్యారు, షర్మిలతో రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఇవన్నీ వార్తలు. దానికి సంబంధించి డీకే శివకుమార్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, నేను కలవలేదు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పి. అంటే అంతలా ప్రభావం చూపించింది మాట. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక నాయకుడు అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు లేడని అనుకోవాలా? అంటే చాలామంది చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకోండి, ఆయన ఎన్నో ఇబ్బందులు పడి అవమానాలు పడి ఎన్నో తిట్లు తిని తల్లిని తిట్టించుకుని కూతురుని తిట్టించుకుని పెళ్ళాలు అని చెప్పి అనిపించుకుని ఎన్ని అవమానాలు పడ్డా, జన సైనికులు ఎంత ఇబ్బంది పడ్డా, వేరే మహిళలు ఎంత ఇబ్బంది పడ్డా వాళ్ళకి అంతా నేనున్నాను అని చెప్పి చూసుకుని ఈ రోజున హీరో, మామూలు హీరో కాదు, ఆయన రియల్ హీరో అంటారు కదా, నాట్ ఏ రియల్ హీరో, ఆయన రియల్ హీరో అని కూడా ప్రూవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. సో జగన్మోహన్ రెడ్డిని అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, కానీ ఆయనలో ఒక నాయకత్వ లక్షణాలు, నాయకుడుని చాలామంది వైసీపీ నేతలు చూడట్లేదు. మనం చూస్తూ ఉన్నాం. ధర్మాన ప్రసాదరావు ఆయన చాలా సీనియర్ నాయకుడు, 6 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన క్యాబినెట్లో పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి ఈ రోజున రాజకీయాలంటే ఆయనకు వైరాగ్యం వచ్చేసి వాళ్ళ కొడుకుని జనసేన పార్టీలో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. కష్టకాలంలో ఒక పార్టీని నిలబెట్టి నేనున్నానని ధైర్యం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డిలో ఎందుకో ఒక రకమైన వైరాగ్యం, అస్త్ర సన్యాసం చేసినట్టుగా ఒక సంకేతాలు వితిన్ ద పార్టీ వెళ్తూ ఉన్నాయి. సార్ ముఖ్యంగా రేకుల షెడ్లోనే ఉంటుంది సార్ మా పార్టీ ఆఫీస్. మీరు చూసుంటే చాలా పేద పార్టీ అనుకుంటాం. ఆయన రోడ్డు మీద నడిచే అవకాశం కూడా ఉండదు సార్. జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారు. ఆయనకి ప్రాణరక్షణ లేదని ఆయనకి ఎప్పటి నుంచో తెలుసు సార్. రివాల్వర్ అప్పచెప్పినప్పుడే నేను చావుకు సిద్ధమై వచ్చాను, ఈ రోజే నాది, రేపు నాది కాదు అనేటటువంటి ప్రసంగాలు కూడా మీరు వినుంటారు. కానీ ఎందుకు ప్రొటెక్షన్ ఎన్ఎస్ఏ కమాండర్లను లేకపోతే ప్రోటోకాల్ను పెంచుకోరు అంటే పోయే ప్రాణం కోసం కాపు కాసుకోకూడదు, రాష్ట్రానికి కాపు కాయాల్సినటువంటి బాధ్యత మనది అంటూ నిలబడిన వ్యక్తి సార్. ప్యాకేజ్ అని మురిగే ప్రతి కుక్కకి చెప్తున్నాం. ఏ రోజు ప్యాకేజ్ గురించి ఆశించుంటే 2019లో విడిపోయి ఉండేవాడు కాదు. 2014లో ప్రభుత్వం గెలవడానికి కీలక పాత్ర వహించినప్పటికీ అప్పట్లో అమరావతిలో మా జనసేన పార్టీ ఆఫీస్కి భూమి ఇస్తానంటే కూడా ఆ భూమి నేను తీసుకోకూడదు, నా సొంత డబ్బులతో కట్టుకోవాలి, ఒకరిచ్చింది తీసుకుంటే వారికి లొంగి ఉండాలి, వంగి పనిచేయాలి అనే సిద్ధాంతాల కోసం తన పిల్లల డిపాజిట్లు తీసేసి పార్టీ కార్యాలయాన్ని కొని ఆ రోజు కడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నినాదం ఇచ్చారు, ఈరోజు నేను ప్యాకేజీకి లొంగేవాడిని కాదు అని. ఆ తర్వాత దత్తపుత్రుడు అని నినాదం ఇస్తారు. దత్తపుత్రుడు కాదురే నేను దత్తాత్రేయ పుత్రుడిని అంటూ ఈరోజు పిఠాపురంలో ఎంపికై గెలిచినటువంటి తరుణం. అదే రకంగా పవర్ ఉన్నా పవర్ లేకపోయినా ఆయన ఎప్పుడు పవర్ స్టారే కదా సార్. మీకు తెలుసు అది, పేరులోనే పవర్ ఉంటుంది. నేను ఎప్పుడు అనుకుంటా సూపర్ స్టార్, మెగాస్టార్, రెబల్ స్టార్ ఇన్ని స్టార్లు ఉన్నాయి కదా, ఆయన ఎందుకు పవర్ స్టార్ అన్నారు అంటే అదంతే, ఆయన పేరులోనే పవర్ ఉంటుంది, ఆయన ఒంట్లో పవర్ ఉంటుంది. ఈరోజు రాష్ట్రాల్లో ఇంత గొప్పగా కూటమి గెలుపులో ఆయన ఒక మ్యాచ్ అనుకోవచ్చు సార్. ఇంకా మీరు చెప్పారు కొంతమంది వస్తారు కొంతమంది పోతారు. ఎవరున్నా లేకపోయినా ఒంటి స్తంభం లాగా ఆయన తన సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తారు. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. పోయే నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అన్నట్టుగా ఈరోజు ఎంతోమంది యువకులకి ఒక పెద్ద కీలక స్థానం కల్పించారు సార్. అసలు మమ్మల్ని నమ్మి మీరు ఏం చేయగలుగుతారు, మాకు ఏ రోజు మీరు గమనించండి సార్. అన్ని పార్టీలు ఎలా ఉంటుందో మాకు తెలియదు, కనీసం సబ్జెక్ట్ అవగానే ఈరోజు ఈ డిబేట్కి కూర్చుంటామంటే దాని టాపిక్ ఇలా ప్రిపేర్ అవ్వండి, అలా ప్రిపేర్ అవ్వండి అని ఎవరు మాకు చెప్పరు. అరుణ గారు కానీ, మేము కానీ, కీర్త కానీ, శివభారత ఎవరైనా సరే మేమందరం అప్పటికప్పుడు తెలుసుకున్నటువంటి మాట్లాడిన పదాలే ఇవన్నీ. మా గుండెలోంచి వచ్చిన బాధ, ఆయన పడే కష్టాలను చూసి వచ్చే బాధ. ఎవరన్నా ఇది నువ్వు కష్టంలో అంటే కష్టమా? కష్టానికి బ్రాండ్ అంబాసిడరే పవన్ కళ్యాణ్ గారు. ఎంతో మంది వెళ్ళిపోయారు, ఒంటి కాళ్ళ మీద నుంచున్నారు, తన సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్ళారు, ఈ రోజు నిలబడ్డారు. కొంత టైం పట్టొచ్చు, గజనీ మహమ్మద్నే పోల్చుకునే వాళ్ళం మనం ఎన్నిసార్లు ఓడిపోయినా నిలబడండిరా గజనీ మహమ్మద్ లాగా.
ఇక కాదు పవన్ కళ్యాణ్ గారితో ప్రతి ఒక్క బిడ్డని పోల్చుకుంటూ అలా ఎదగాలి, అలా నిలబడాలి, అన్ని కష్టాలని తట్టుకోవాలి అని. ఆయన పండగల రోజు ఇంటికి రారంట సార్, కానీ ఆ ఇంటికి వస్తేనే పండగట. నిన్న రోజు చూశారు కదా, ఆయన ఓడిపోయినప్పుడు కూడా తన తల్లి దగ్గరకో తన అన్న దగ్గరకో పోలేదు సార్, కానీ గెలిచి ఆ సంతోషాన్ని తన అన్న పాదక్రాంతి చేసినప్పుడు ఇట్లాంటి తమ్ముడు ఉండాలరా, ఇట్లాంటి అన్న ఉండాలరా, ఇట్లాంటి వాడు రాష్ట్రానికి నాయకుడు లాగా ఉండాలన్నారు. ఇంకొక పదాన్ని వాడారు అసెంబ్లీలోకి, ఏదైతే జగన్మోహన్ గారు ఎందుకు రాలేకపోతున్నారని. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి సార్, కొదమసింహం లాగా ఉండే చంద్రబాబు గారిని, కొమరంపల్లిలా ఉండే పవన్ కళ్యాణ్ గారిని చూసి తన పేరే తాను తడబడి జగన్మోహన్ అనే నేను అన్నారు. మళ్ళీ నా పేరు వెనకాల తోకలు ఉన్నాయి అంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే పదాన్ని పలికారు. అంటే తన పేరుని తడబడేంతలాగా వాళ్ళిద్దరిని చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టిందా? కౌరవ సభ కాస్త గౌరవ సభగా మారిపోయిందా? తను నిలబడలేకపోతున్నారా వారి ముందు? సూర్యకాంతి ముందు మనం ఎక్కువసేపు నుంచోలేము సార్. ఒక నిజాయితీ గల వ్యక్తికి సమాధానం కూడా మనం చెప్పలేము. సో అటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు రా, దమ్ముంటే అడుగు పెట్టు, పంచాయతీలో జరిగిన లోటుపాట్లు బయట పెట్టు, యువర్ ద అకౌంటబిలిటీ, యువర్ ద రెస్పాన్సిబిలిటీ. ఏది నువ్వు ఎక్కడ పారిపోయావు, ఎక్కడ ప్రసంగాలు ఇస్తున్నావు అంటూ ఈరోజు అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో అడగడం జరిగిందండి. సో ఆయన మాకు అసెంబ్లీలో రావాలి, మాకు కనపడాలి, మా కళ్ళ ముందు కూర్చోవాలి. ఆయన పేరు మర్చిపోయినా పర్లేదు, అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి కొడుకని, అలా గుర్తుపెట్టుకుంటాం. అసలు పేరు పూర్తిగా మర్చిపోయినా ఏమాత్రం నష్టం లేదండి. భారతి గారి భర్త, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మాకు గుర్తింపు ఉంటుందండి. రైట్, అదే మరి ఫేస్ చేస్తారా లేదో. 164 చాలా బలంగా ఉంది, 93% స్ట్రైక్ రేట్. చూద్దాం. వెంకన్న ఉన్నారు నర్సాపురం నుంచి. వెంకన్న గారు ఫోన్లోనే మాట్లాడండి, టీవీ కట్టేసి టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. వెంకన్న గారు తొందరగా మాట్లాడాలి. సార్ చెప్పండి. హలో వెంకన్న గారు మాట్లాడాలి స్ట్రైట్గా, పాయింట్ ఏంటి చెప్పండి. సార్ ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు కదా, వారికి స్ట్రెంత్ ఉంది, భయం ఉంది, అది ఇది అని చెప్పుకుంటున్నాడు అనేది. అది వారికి ఏం వారికి భయమైన లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతానికా, లేకపోతే వాళ్ళు ఏమన్నా వాళ్ళు చేసే పరిపాలన